సో ఇప్పటి వరకు ఏపీ కౌశాలం సర్వే ద్వారా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అన్ని రకాల కోర్సుల నుంచి యూజీ పీజీ పిహెచ్డి వాళ్ళు కూడా అప్లై చేశారు, రిజిస్టర్ అయ్యారు. యూజీ కంటే తక్కువ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా వీళ్ళు కూడా మొత్తం మీద 27 లక్షలు దాటింది. ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అయితే ఈ ఏపీ కౌశాలం సర్వే ఎగ్జామ్స్ వచ్చే వారం ఉంటాయి, ఈ వారం ఉంటాయని చెప్పేసి ఇప్పటి వరకు జాప్యం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అనమాట. దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. తెలుగు ఇంగ్లీష్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఈ ఏపీ కౌశాలం సర్వే ఏదైతే ఉందో దాని వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహణ కోసం ఈ మాక్ టెస్ట్లు అనేవి ఏపీ వ్యాప్తంగా సచివాలయాల్లో కండక్ట్ చేయడం అనేది జరిగేది. ఇంతకుముందు మనం కంప్యూటర్స్, ఈ హెడ్ ఫోన్స్ వీటి గురించి మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి 3 రకాల టెస్ట్లు అందుట్లో కండక్ట్ చేయబోతున్నారు. అది కూడా మాక్ టెస్ట్లో కండక్ట్ చేశారు. ఫస్ట్ది వచ్చేసరికి ఏంటంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టెస్ట్. దానికి వచ్చేసరికి ఆన్సరింగ్ అనేది మీరు మైక్ సెట్లో మాట్లాడితే ఆన్సరింగ్ అనేది ఏ ద్వారా ఆటోమేటిక్గా అందులోకి వెళ్ళిపోతుంది. అది ఫస్ట్ టెస్ట్ పార్ట్. ఇక సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ వెర్బల్ రీజనింగ్, ఆప్టిట్యూడ్. అది మామూలుగా మీరు సాల్వ్ చేసేసి సిస్టంలో ఆప్షన్స్ ఇచ్చేయటమేనమాట. ఇక మూడో టెస్ట్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఏదైతే కోర్సు 10th క్లాస్ అయితే 10th క్లాస్ సంబంధించింది, ఇంటర్కి అయితే ఇంటర్, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, డిగ్రీ అయితే డిగ్రీ, మీరు ఏదైతే ఎంబీఏ అయితే ఎంబీఏ ఏదైతే ఇచ్చారో ఆ స్ట్రీమ్కి అనుకూలంగా టెస్ట్ అనేది కండక్ట్ చేయనున్నారు. సో దాని ప్రకారం ఉంటుందన్నమాట. మీది ఏదైతే దాని మీద అందరికీ కామన్ టెస్ట్ కాదు. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి రిలీజ్ అవుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి తర్వాత ఇది మొదలయ్యే దానికైతే ఛాన్స్ ఉంది ఏపీ వ్యాప్తంగా. అయితే 2026 జనవరి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే నిరుద్యోగులందరికీ కూడా ఉండనున్నాయి అన్నమాట. సో ఇక జీతభత్యాలు ఎంత ఏంటని చెప్పేసి అవన్నీ ఇంకేం రాలేదు, కానీ మొత్తానికైతే నిరుద్యోగులకు నిరీక్షణ అయితే వీడనుంది త్వరలో.